దేవునికి ప్రియమైన వారలారా, ఈ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు ఉదయకాలం ప్రారంభించాము. ఈ ఉదయకాలపు వాగ్దానం ఆశీర్వాదము. మీరు లేచారా? పడకల మీద నుండి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? మీరు ఏ అవసరత, ఏ అక్కర నిమిత్తం ప్రార్థన చేసుకున్నారో ఈరోజు దేవుడు మీ అవసరతను, అక్కరను ఉదయకాలమునైనా తీర్చే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్య భాగముల నుండి నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వచనములో ఈరోజు వాగ్దానం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణంలో దేవుడు అంటున్నాడు కదా, వారికి ఆహారం లేనప్పుడు, అవసరతలు తీర్చబడలేనప్పుడు, వారి అక్కర్లను వారి జీవితాల్లో వారు కొదువు కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు నిర్గమ 16వ అధ్యాయం 7వ వచనములో, ఉదయకాలమున దేవుని మహిమను మీరు చూచెదరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ఉదయకాలము మీరు చూసి వింటూ ఉన్నారు. మీ పడకల మీద నుండి ఈరోజు మీరు బయటికి ప్రయాణమై వెళ్ళబోతున్నారు. ఏ పని నిమిత్తం వెళ్ళబోతున్నారో, ఈ అవసరత నిమిత్తం ఈ ఉదయకాలం మీరు ప్రార్థన చేశారు. ఎవరి కొరకు, ఏ అక్కర కొరకు మీరు ప్రార్థన చేసి ఉన్నారో ఈరోజు ఉదయకాలపు ఈ యొక్క వాగ్దానపు ఆశీర్వాదపు వాగ్దానములో నుండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. మీరు ఏ స్థలములో, ఏ ప్రాంతంలో నుండి మీరు ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నారో మీ కార్యాన్ని, మీ కార్యక్రమాన్ని, ఈ ప్రయాణంలో, ఈ దినచర్యలో ఉదయకాలమున నా దేవుడు, మిత్రమా, సహోదరి, సహోదరుడా, ఉదయకాలము దేవుడు తన మహిమను మీ పట్ల ఆయన కనపరచబోతూ ఉన్నాడు. మీ కార్యాన్ని నెరవేర్చి, మీ అవసరతలను తీర్చి, మీ అక్కర్లను తీర్చి నా దేవుడు ఆయన మీతో వాగ్దానం చేస్తున్నాడు కదా. ఆయన తాను ఈ ఉదయకాలమున మహిమపరచబోతూ ఉన్నాడు. మీరు అడిగిన కార్యాన్ని నెరవేర్చి, మీరు అడిగిన ఈవిని నెరవేర్చి, ఈ ఉదయకాలమున మీరేమైతే ప్రార్థన చేసుకున్నారో ఆయన మహిమ వచ్చినట్లుగా మీ కుటుంబంలో, మీ సంఘములో, మీ ప్రాంతములో మహిమ కలిగేటట్లుగా నా దేవుడు మీ అవసరతను తీర్చబోతూ ఉన్నాడు. మహిమ కలిగినట్లు అంటే ఈ ఉదయకాలమున మీ పిల్లలు ఉద్యోగాల కొరకు ప్రార్థించారా? ఈ ఉదయకాలమున మీ పిల్లల యొక్క వివాహాల కొరకు ప్రార్థించారా? ఈ ఉదయకాలమున మీ పిల్లల యొక్క ఆరోగ్యాల కొరకు ప్రార్థించారా? ఈ ఉదయకాలమున ఇదిగో మీ పిల్లల యొక్క దేశ విదేశాల యొక్క ప్రయాణాల కొరకు మీరు ప్రార్థన చేసి ఉన్నారా? ఒకవేళ మీకు సంతానము లేదా, గర్భఫలము లేదా, డాక్టర్ కలగదు, ఒకవేళ శరీరతత్వాన్ని బట్టి, మెడికల్ యొక్క రిపోర్టును బట్టి పిల్లలు కలగరని మీరు ఆలోచన, అవిశ్వాసముతో భయపడుతూ ఉన్నారా? ఈరోజు నా దేవుడు మీకు సంతానం ఇచ్చి, గర్భఫలం ఇచ్చి ఆయన మహిమ తెచ్చుకోబోతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ఉదయకాలం నిరాశగా ఉన్నారా? నిరుత్సాహంగా ఉన్నారా? నలిగిపోయి ఉన్నారా? ఈరోజు నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మీ కార్యాలు, మొండి సమస్యలను దేవుడు నెరవేర్చి మీ కుటుంబాల్లో ఒక ఉజ్జీవాన్ని ఆయన కలుగు చేసి ఆయన మీ పిల్లల పట్ల, మీ సంతానం పట్ల, మీ బిడల పట్ల ఆయన తన కార్యాలను నెరవేర్చి, ప్రియులారా, మీ బిడల మీద ఉన్న దోషాలన్నిటిని ఆయన తొలగించేసి ఆయన మీ కుటుంబములో, మీ గుడారములో మహిమ వచ్చినట్లుగా ఆయన చేయబోతున్నాడు. తన ప్రజలతో నిర్గమ 16:7 అంటున్నారు, వారు సనుక్కున్నప్పుడు, వెనకంజ వేసినప్పుడు, మా కుటుంబాలు, మా జీవితాలు ఇంతేనని, మా బ్రతుకులు ఇంతేనని వారు ఆలోచన కలిగి నిరాశగా కృంగినప్పుడు, దేవుని మీద తిరుగుబాటు సనుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కూడా మీ పిల్లలు, మీ బిడ్డల విషయాల్లో కార్యాలు జరగకపోయినప్పుడు, మేలులు పొందుకోకపోయినప్పుడు నిరాశ కలిగిందా? ప్రార్థనకి వెనకంజ వేస్తున్నారా? కృంగిపోయి ఉన్నారా? నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ఉదయకాలమున నా దేవుడు నీతో పేరు పెట్టి పిలిచి నిన్నుద్దేశించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన నీ గుడారములో, నీ ఇంటిలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేసి ఆయన మహిమ తేబోతున్నాడు. బయటికి నువ్వు వెళ్ళబోతున్నావు, ఈరోజు ప్రార్థన చేసుకొని. పనిలో నువ్వు దిగబోతున్నావు, ఈరోజు ప్రార్థన చేసుకొని. పనిని ప్రారంభించబోతున్నావు, ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకొని. నా దేవుడు అంటున్నాడు కదా, దానిని నెరవేర్చి ఆయన మహిమ తెచ్చుకోబోతున్నాడు, మహిమ పరచబోతున్నాడు. ఒక గొప్ప మహిమ మీ జీవితాల్లో ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. నిర్గమ 16:7 చెప్పబడినట్లుగా ఉదయము మీరు యెహోవా మహిమను చూచెదరు. ఈ ఉదయకాలమున దేవుని యొక్క మహిమను మీరు చూచెదరు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థియండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు గొప్ప కార్యాలను ఆయన చేయబోతున్నాడు. దైవమా మీకు వందనాలు.
పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమున నీ ప్రియులు ప్రార్థన చేసుకుని వెళ్తుండగా ఇశ్రాయేలీల మధ్య మీరు మహిమ పరుస్తాను, మహిమ తెస్తానన్నారు. నీ బిడ్డలు ఈరోజు పడకల మీద లేచారయ్యా. వారి కుటుంబాలు, వారి బిడ్డలు, దాంపత్య జీవితాలు అద్భుతమైన కార్యాన్ని చేసి మహిమపరిచి మహిమ తెచ్చి మీ నామానికి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఆరోపించుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం కలుసుకుందాం.